10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది 10వ తరగతి పరీక్షలు మొదలు కాకముందే కెమెరాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలని సూచించింది. అన్ని పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలంటే సుమారు 36 కోట్లు ఖర్చవుతుందని తెలంగాణ తరపు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. విడతల వారీగా ఏర్పాటు ప్రక్రియ చేపట్టడానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అదే అంశంపై ఏపీ సర్కార్ను ధర్మాసనం ప్రశ్నించగా లోటు బడ్జెట్ ఉన్నందున 36 కోట్లు ఖర్చు చేసే స్థితిలో లేమని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన ధర్మాసనం అది చాలా చిన్న మొత్తమని, చూచిరాతలను నిలువరిస్తే నాణ్యమైన విద్య లభిస్తుందని పేర్కొంది. ఈ విషయం ప్రజా ప్రయోజనంతో ముడిపడి ఉందన్న కోర్టు ఇతర అంశాల్లో ఖర్చు తగ్గించి కెమెరాలు కేటాయించాలని సూచించింది. ఆ ప్రక్రియను పరీక్షలకు ముందుగానే పూర్తి చేయాలని సూచించింది. ఆ వ్యవహారంపై పూర్తి వివరాలతో రావాలని స్పష్టం చేస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.